హలో ఎవ్రీవన్. నేను గోతన్బర్గ్లో ఓరియంట్ హౌస్ అనే గ్రోసరీ స్టోర్కి వచ్చాను. స్వీడన్లో చాలా గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి. వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇదైతే కొంచెం రీజనబుల్ కాస్ట్ ఉంటాయి. ఆల్ కంట్రీస్ ప్రోడక్ట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. లైక్ ఏషియన్, ఈస్ట్, అలాగే మనకి ఇండియన్ కూడా. సో అన్ని ఐటమ్స్ మనకు ఒకే ప్లేస్లో దొరుకుతాయి. లైక్ వెజీస్, ఫ్రూట్స్, రైస్ కానీ, బ్రెడ్ కానీ, మిల్క్, ఎగ్స్, చికెన్ అన్నీ. So I prefer this grocery store. So let's get into the video. మనం ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఈ స్టోర్లో అయితే ఫస్ట్ సెక్షన్ అనేది బ్రెడ్ అండ్ బర్గర్ సెక్షన్. అన్ని కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ అండ్ బర్గర్ మనకు దొరుకుతుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే ఇదంతా స్నాక్స్ సెక్షన్. సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుకీస్, బిస్కెట్స్ అవన్నీ దొరుకుతాయి. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏదైనా కాస్ట్ అనేది రెడ్లో ఉంది అంటే వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ అది అనేది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది అని. అలాగే మనకి స్వీడన్లో ఆర్ గోతన్బర్గ్లో అయినా సరే మనకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఏ గ్రోసరీ స్టోర్లో ఈ వీక్ ఎంత ఉంది ఆఫర్ అని మనం ప్రైజెస్ కంపేర్ చేసుకొని మనం వెళ్ళచ్చు. సో ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. మనం ప్రైజెస్ కంపేర్ చేసుకొని వెళ్ళచ్చు. లేదు అంటే మనకి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి అటు ఇటు కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నా సరే మనం ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఐ ప్రిఫర్ దిస్ వన్. సో ఇదంతా మనకి పికిల్డ్ వెజీస్ సెక్షన్. మనం యూజువల్లీ యూజ్ చేయము, బట్ ఇక్కడ పీపుల్ ఎక్కువ ఇష్టపడతారు లైక్ బర్గర్స్ అండ్ శాండ్విచెస్లో. అండ్ ఇది వచ్చేసి మనం సూప్ చేసుకోవడానికి క్యూబ్స్. సో నేనైతే తీసుకోలేదు, బట్ ఐ వాంటెడ్ టు ట్రై, బట్ ఐ విల్ ట్రై ఇట్ ఫర్ ష్యూర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 29.90 అంటే యాక్చువల్ కాస్ట్ కంటే కొంచెం తక్కువ ఉంది అని అర్థం. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ మనం తీసుకోవచ్చు. రెడ్లో ఉంది అంటే ప్రైస్ తక్కువ అని అర్థం. ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది గ్రోసరీ స్టోర్స్లో మనకి టొమాటో ప్యూరీ అనేది దొరుకుతుంది. నేనైతే ఎక్కువ యూజ్ చేయను, బట్ ఐ యూజ్ ఇట్. ఎస్, ఫ్రెష్ టొమాటోస్ కనుక కాస్ట్ కనుక ఎక్కువ ఉంటే నేను టొమాటో ప్యూరీనే యూజ్ చేస్తాను. డైరెక్ట్లీ కట్ చేసి మనం కర్రీలో యూజ్ చేయొచ్చు, లైక్ టొమాటోస్ యూజ్ చేసినట్టే. సో ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ ఇప్పుడు రేట్ అనేది ఎలా ఉంది అంటే 1:10. అంటే 1 krona ఇన్ స్వీడన్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ ఇన్ ఇండియా. సో ఇంచుమించు మనకి 1 krona ఉంది అంటే లైక్ 10 రూపీస్, లైక్ 10 krona ఉంది అంటే లైక్ 100 రూపీస్. సో అలా మనం కంపారిజన్ చేసుకోవాలి. సో మనకి పల్సెస్, గ్రెయిన్స్ అన్నీ, మనకి రైస్ సెక్షన్ అన్నీ ఒకే చోట ఉంటాయి. అలాగే మనకి వాషింగ్కి యూజ్ చేసే లిక్విడ్స్, అలాగే సోప్స్ కానీ, షాంపూస్, మౌత్ వాష్, ఎవ్రీథింగ్. అలాగే మనకి డిష్ వాషర్లో యూజ్ చేసే లిక్విడ్స్ కానీ అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి.
సో ఇదంతా రైస్ అండ్ దాల్ మొత్తం సెక్షన్ కలిసి ఉంటుంది. లైక్ విత్ ఆయిల్ కూడా పక్కనే ఉంటుంది. లైక్ జ్యూసెస్, ఘీ, బాస్మతి రైస్ అన్నీ. సో ప్రైజెస్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మనం ప్రైజెస్ చూసి మనం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇండియాలో అయితే మనం ఫ్రెష్ లెమన్స్ యూస్ చేస్తాము. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నాకు కొంచెం లెమన్స్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి. సో అందుకే నేను మోస్ట్లీ లైమ్ జ్యూస్ని యూస్ చేస్తాను. సో ఇదంతా మనకి ఫ్రూట్ సెక్షన్ అండ్ వెజిటబుల్ సెక్షన్. సో మనకి కొరియాండర్ అనేది మనకి ఇండియాలో 10 రూపీస్ ఉంటే లైక్ ఇక్కడ మనకి 100 రూపీస్ టు 150 రూపీస్ వరకు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లైక్ వీక్లీ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నాకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి అంటే లైక్ గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళడం. లైక్ నాకు నచ్చుతుంది లైక్ లోపల చూడడం ఒక అడ్వెంచర్ లాగా. సో ఐ లవ్ డూయింగ్ గ్రోసరీ షాపింగ్ ఇన్ స్వీడన్. సో ఈ సెక్షన్లో అయితే మనకి స్పినాచ్, అలాగే వెజిటబుల్స్, ఫ్రెష్ మ్యాంగోస్, అలాగే ప్లమ్స్ అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. లైక్ బాస్కెట్స్లో పెట్టి కాస్ట్ కూడా ఉంటుంది. లైక్ వీ కెన్ టేక్. ఇక్కడ చూసినట్టయితే 120, 45 అంతా రెడ్లో ఉంది కదా, అంటే ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంది అని అర్థం. సో మనకి ఇక్కడంతా ఫ్రోజన్ సెక్షన్. ఇక్కడంతా మనకి ఫ్రోజన్ ప్రాన్స్, ఫ్రోజన్ చికెన్, ఫ్రోజన్ ఫిష్ కూడా దొరుకుతుంది. సో క్లీన్ చేసింది ఉంటుంది, క్లీన్ చేయని ఫిషెస్ కూడా ఉంటాయి. సో అకార్డింగ్లీ మనం తీసుకొని చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రోజన్ వెజిటేబుల్స్ లైక్ స్వీట్ కార్న్ కానీ, మష్రూమ్ కానీ, క్యాలీఫ్లవర్, ఆనియన్, అలాగే మనకి వెల్లుల్లి అన్నీ మొత్తం ఫ్రోజన్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతాయి. సో మనం తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకొని మనం ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే ఫ్రోజన్ ఫుడ్ అంటే లైక్ గుడ్ కాదు అని. ఫ్రెష్ కంటే ఫ్రోజనే చాలా గుడ్. ఎందుకంటే మనం ఒక సర్టెన్ టెంపరేచర్లో ఫ్రీజర్లో పెడతాం కాబట్టి ఏ హామ్ ఉండదు. ఇట్ ఈస్ గుడ్ టు కన్జ్యూమ్. సో ఇదంతా మనకి చికెన్ అండ్ మటన్ సెక్షన్. బీఫ్ కూడా ఉండొచ్చు, బట్ వీ ఓన్లీ టేక్ చికెన్. సో ఇంటూ 10 లైక్ మనకి ఇండియాలో లైక్ 250 రూపీస్ 1 kg అయితే ఇక్కడ 2500, లైక్ 250 into 10. సో ఇంకా అలా
ఉంటుంది కాస్ట్ అనేది. సో ఫ్రెష్, ఇదంతా ఫ్రెష్ చికెన్ మనకి ఆల్రెడీ కట్ చేసి పెట్టేస్తారు. మనము ఎంత కావాలి అంటే లైక్ అన్ని పీసెస్ సపరేట్గా ఉంటాయి. లైక్ లివర్ సపరేట్, థై పీసెస్, బ్రెస్ట్ పీస్ సపరేట్, అలాగే వింగ్స్, లెగ్స్ అన్నీ సపరేట్గా వాళ్ళు బాక్సెస్లో పెడతారు. సో వీ కెన్ టేక్ అండ్ వీ కెన్ క్లబ్ దెమ్ అండ్ మనం ఒక కర్రీ చేసుకోవచ్చు. లేదు అంటే ఫుల్ చికెన్ కూడా దొరుకుతుంది. దాన్ని కట్ చేయడం కొంచెం కష్టం, బట్ మనకి కనుక అలవాటు అయిపోతే లైక్ మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. లైక్ వీ కెన్ టేక్ ఫుల్ చికెన్ అండ్ వీ కెన్ మేక్ కర్రీ. సో మనకి ఏమైనా కావాలి అంటే వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ లైన్. మనం ఒక స్లిప్ తీసుకొని వాళ్ళు నెంబర్ వస్తే వాళ్ళు పిలుస్తారు. సో మనం లైన్లో నుంచొని మనం చికెన్ ఆర్ మీట్ తీసుకోవచ్చు. ఇదంతా మనకి మిల్క్ అండ్ యోగర్ట్, చీజ్ సెక్షన్ మొత్తం. అలాగే ఎగ్స్ కూడా ఇక్కడే. వాట్ ఐ హెవ్ సీన్ ఈజ్ ఎగ్స్ కూడా నాకు ఇక్కడ గుడ్ అమౌంట్, లైక్ 24 eggs అలా వస్తాయి అండ్ కాస్ట్ కూడా తక్కువ. సో ఐ విల్ టేక్ ఎగ్స్ హియర్ ఓన్లీ. స్వీడన్కి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఏదైనా గ్రోసరీ స్టోర్ కోసం దొరుకుతుంటే ఈ గ్రోసరీ స్టోర్ అనేది నేను గుడ్ ఆప్షన్ అని చెప్తాను. అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ ఫైనలీ subscribe to our channel for more Sweden related videos. Thank you.